ఆ తర్వాత దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, మైనారిటీ బిడ్డలు నిజంగా మేము బయటికి వెళ్ళాలనుకుంటే ఈరోజు రాష్ట్రంలో అవేరే ఉన్నారు అందరు. మేము నిజంగా కూడా బయటికి వెళ్ళాలని సమాజం అనుకుందనుకో ఆ తర్వాత జరిగేది మీ రిజర్వేషన్లు ఆడుకునే పరిస్థితి వస్తుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమాన్ని మన కళ్ళారా చూసిన వాళ్ళం, మన కళ్ళారా చూసిన వాళ్ళం. కానీ నీతి నిజాయితీగా బతకాలనేటువంటి సంకల్పం ఉన్న వాళ్ళం. నమ్మించి మోసం చేయకండి, గొంతు కోయకండి. మీరు ఏదైతే చేస్తామంటున్నారో అది చేయండి. అదేమో 9th షెడ్యూల్లో జరగదు. మీరు బీజేపీ వాళ్ళని ఎందుకు అన్నారంటే వాళ్ళు హామీ ఇయ్యలే, మీరిచ్చారు. తెలిసి కావాలని మోసం చేయాలని మీరు హామీ ఇచ్చారు. భూసాని కమిషన్ వేసిర్రు, టేబుల్ చేసిర్రా, పబ్లిక్ డొమైన్లో పెట్టిండ్రా, పెట్టలే. ఈ విధంగా ఎవరన్నా మాట్లాడుతుంటే అవి ఇవ్వండి అధ్యక్ష, అవకాశం నాకేం అభ్యంతరం లేదు. నేను ఎవరిని విమర్శించడానికో ఎవరిని టార్గెట్ చేయడానికో నేను చెప్తలేను, మాట్లాడమనండి, నాకు అభ్యంతరం లేదు.